యూరియా కొరతపై సీఎం రేవంత్ ను ప్రశ్నించిన రైతును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ రైతుకు అండగా స్థానిక రైతులు నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సీఎంను ప్రశ్నించినందుకు రైతు లక్ష్మణ్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ యాదవ్ కు మద్దతుగా స్థానిక రైతులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. యూరియా ఎందుకు ఇవ్వరని, యూరియా లేకపోతే పంటలు ఎలా పండించాలని ప్రశ్నించటమే లక్ష్మణ్ యాదవ్ పాలిట శాపమైంది. ఈ రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మరి రైతులందరూ కూడా చాలా కాలంగా యూరియా గురించి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో నిన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి కేశవరంలగుట్ట వద్ద ఉన్నటువంటి గోదాంలోకి ఐకేపీ ఆధ్వర్యంలో 225 సంచులు వచ్చినటువంటి విషయం తెలుసుకున్నటువంటి రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళి మరి యూరియా మాకు కావాలనేటువంటి అడిగినటువంటి తరుణం లోపల 450 బ్యాగులు వస్తే ఇక్కడ 225, ఇంకో ఊర్లో 225 తీస్తామని అక్కడ రైతులకు చెప్పడం జరిగింది. చాలా నెల 15 రోజులుగా యూరియా రాక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులందరూ కూడా కోపానికి వచ్చి మరి ఇక్కడ ఈ రైతులందరూ కూడా ఎక్కువ మొత్తం లోపల యూరియా అవసరం ఉంది, మరి మీరు దించేది 220 బస్తాలు ఎక్కడ కూడా సరిపోవు, ఇక పంట ఇంకా వారం 10 రోజులు అయితే మనం చల్లినా లాభం లేదు, కాబట్టి మొత్తం కూడా ఎక్కడైనా దించండి, లేకుంటే వేరే ఊరికన్నా తరలిస్తే వాళ్ళకన్నా సరిపోతాయి, లేకుంటే మాకన్నా సరిపోయేట్టు దించండి రైతులందరూ కూడా మరి కొద్దిగా కోపంగా మాట్లాడినటువంటి జరిగింది. ఈ తరుణం లోపల మరి మానక లక్ష్మణ్ అనే సాధారణ రైతు కొద్దిగా సహనం కోల్పోయి మరి నెల 15 రోజులుగా దొరకని యూరియాను మరి ఇలా వచ్చింది, మాకు మరి నోటికాడికి వచ్చినటువంటి యూరియాను తీసేస్తున్నారు అనేటువంటి ఒక ఆవేశంతో మరి వారు మాట్లాడేటువంటి జరిగింది. ఇలా అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి. మీరు ఇక దమ్ము ధైర్యం ఉంటే ఈ మండలానికి సంబంధించినటువంటి రైతాంగం కోసం యూరియా వెంటనే అందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.